భారతదేశంలో హిందువులు మెజారిటీ. హిందువులు గోవుని గోమాతగా పూజిస్తారు, ప్రార్థిస్తారు. ఆ గోవుల్ని ముస్లిములు తింటారు. బీఫ్ పేరుతో ఇదివరకటి రోజుల్లో ఎద్దులు అవైతే ఇప్పుడు ఆవుల్నే తింటున్నారు. రంజాన్ అప్పుడు ఇట్లాంటప్పుడు అలాగ వద్దని వీళ్ళు చెప్పడం, వాళ్ళు పర్టిక్యులర్‌గా ఆవుని తింటేనే వాళ్ళకేదో మోక్షం వస్తుందన్న టైప్‌లో వాళ్ళు ప్రత్యేకించి ఆవులనే తీసుకోవడం. దానివలన ఇష్యూస్ జరుగుతున్నాయి. కొంతమంది ముస్లిం మత పెద్దలు చెప్తున్నారు. వాళ్ళు పవిత్రంగా కొలిచే వాళ్ళు దేవుడిలాగా చూసుకునేటటువంటిది గోమాతగా చూసుకుంటే మనం తినటం తప్పని. కానీ వాళ్ళని కూడా తప్పు పట్టించి మా హక్కు, మా విధానం అని చెప్తున్నారు. అదే సందర్భంలో పంది మాంసం తినేటటువంటి హక్కు హిందువులకేంటి అందరికి ఉంది, ఎవరికైనా ఉంది. పంది అనేటటువంటిది ముస్లింలకి పూర్తి విరుద్ధమైనటువంటిది. చాలా నెగెటివ్‌గాను ఫీల్ అవుతారు. ఆ పంది మాంసం అమ్మేటటువంటి షాపులు లో వద్దని చెప్పి మొన్న ఈ మధ్య అమెరికాలో గొడవ చేస్తుంటే, "నువ్వు తినొద్దు, కానీ నేను అమ్ముకోవద్దంటానికి నువ్వెవరివి" అని అడిగొచ్చారు. ఇప్పుడు జపాన్‌లో పంది మాంసం అమ్మేటటువంటిది, పోర్క్ అమ్మేటటువంటి ఆహ్, ఔట్‌లెట్ టొంకాస్తు ఎదురుగుండా ముస్లింలు ప్రార్థనలు చేశారు. చేసి మీరు ఈ పంది మాంసాన్ని అమ్మొద్దు, మా మతానికి విరుద్ధం అని చెప్తున్నారు. దానికి ఆ ఔట్‌లెట్ అతనేమంటాడు, "జపాన్‌లో ఇది తినేటటువంటి అలవాటుంది. దాన్ని మేము అమ్ముతున్నాము. అది వద్దనడానికి మీరెవరు?" అంటే, "మా మతాచారాలకు విరుద్ధం" అంటారు. ఎదుటి వాళ్ళ మతాచారాలకు విరుద్ధమైనటువంటి అంటే మన మతానికి చారాలకు విరుద్ధమైన దాన్నేమో ఆపమని అడుగుతున్నాం. అదే సందర్భంలో మనం ఎదుటి వాళ్ళ మతాచారాలకు విరుద్ధమైనటువంటిది చేస్తూ దాన్ని సాగనిస్తున్నాం ఇండియాలో. ఇదే చర్చ జరగాల్సిన అంశం.